అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన ఫోన్లో 5G సిగ్నల్ బార్స్ ఫుల్లుగా కనిపిస్తాయి, కానీ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం నత్తనడకన సాగుతుంది. చాలా చిరాకు తెప్పిస్తుంది కదా. సరే, దీని వెనకున్న అసలు కథ ఏంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. మనలో చాలామందికి ఇది అనుభవమే అయ్యుంటుంది. ఫోన్ స్క్రీన్ మీద 5G సింబల్, ఫుల్ సిగ్నల్ స్ట్రెంగ్త్, వావ్ అనిపిస్తుంది. కానీ తీరా ఒక వీడియో ప్లే చేద్దామంటే అది బఫర్ అవుతూనే ఉంటుంది. ఏంటి మాయా? అసలు ఎందుకిలా జరుగుతోంది? పదండి, ఈ టెక్నికల్ మిస్టరీని ఛేదిద్దాం. మన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలంటే మనం సెల్ టవర్ల దగ్గరకే వెళ్ళాలి. అంటే సమస్య మన ఫోన్లో కాకుండా మనకు సిగ్నల్ పంపే ఆ టవర్ టెక్నాలజీలోనే ఉండొచ్చు. దాని వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. చాలామందికి తెలియని ఒక షాకింగ్ నిజమేంటంటే, మనము ఇప్పుడు వాడుతున్న 5G నెట్వర్క్లలో చాలా వరకు నిజమైన 5G కాదన్మాట. దాన్ని నాన్ స్టాండలోన్ లేదా సింపుల్గా NSA 5G అంటారు. అంటే ఇది పాత 4G నెట్వర్క్ పునాదుల మీదనే 5G సేవలను అందిస్తోందన్నమాట. అయితే ఈ NSAకి, SAకి మధ్య తేడా ఏంటి? చూడండి, NSA అనేది పాత 4G కోర్ సిస్టమ్నే వాడుకుంటుంది. అందుకే మన ఫోన్లో 5G ఐకాన్ కనిపిస్తోంది, కానీ స్పీడ్ మాత్రం అచ్చం 4G లాగే ఉంటుంది. అదే స్టాండలోన్ అంటే SA 5G అనుకోండి, అది కంప్లీట్గా కొత్త 5G కోర్ మీద పనిచేస్తోంది. అప్పుడొస్తుంది మనకు అసలైన 5G స్పీడ్, తక్కువ లేటెన్సీతో. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా ఉన్నది ఈ NSA నెట్వర్క్లే. ఈ NSA, SA కాన్సెప్ట్ ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక మామూలు ఫ్యామిలీ కార్ మీద ఒక ఫెరారీ స్టిక్కర్ వేసినట్టు. చూడ్డానికి చాలా ఫాస్ట్ కార్లా కనిపిస్తుంది, కానీ లోపల ఇంజిన్ మాత్రం పాటదే కదా. మన 5G పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చమిలాగే ఉంది. సరే, నెట్వర్క్ స్లో అవడానికి ఇదొక కారణం. ఇంకో పెద్ద కారణమేంటంటే నెట్వర్క్ కంజెషన్. అదేనండి, నెట్వర్క్ రద్దీ. 5G కొత్తలో యూజర్లు తక్కువగా ఉన్నప్పుడు స్పీడ్ అదిరిపోయేది. కానీ ఇప్పుడు అందరూ 5Gకి మారిపోతున్నారు కదా. సో ఒకే టవర్ మీద లోడ్ బాగా పెరిగిపోయింది. దాని కెపాసిటీకి మించి యూజర్లు రావడంతో అందరి స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీని మనం మన సిటీ రోడ్ల మీద ఉండే ట్రాఫిక్ జామ్తో పోల్చవచ్చు. హైవే ఎంత పెద్దగా ఉన్నా ఒకేసారి వేల కార్లు వస్తే ట్రాఫిక్ జామ్ అయి స్పీడ్ తగ్గుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, యూజర్లు ఎక్కువయ్యేసరికి డేటా హైవే జామ్ అయిపోతుంది. ఓకే, ఇవి టవర్ వైపున్న సమస్యలు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలు, ముఖ్యంగా మనం ఉండే ఇళ్లలోని గోడలు స్పీడ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న సైన్స్ లెసన్ ఉంది. 4G సిగ్నల్స్ వాడే తరంగాలు లో ఫ్రీక్వెన్సీవి. అందుకే అవి గోడల్ని, అడ్డంకుల్ని చాలా ఈజీగా దాటుకుని లోపలికొచ్చేస్తాయి. కానీ 5G అలా కాదు. అది హై ఫ్రీక్వెన్సీ తరంగాలను వాడుతుంది. వీటికి గోడల్ని దాటే శక్తి చాలా తక్కువ అన్నమాట. ఈ స్లైడ్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. 5G సిగ్నల్ టవర్ నుండి బయలుదేరినప్పుడు చాలా స్ట్రాంగ్గా, ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది ఒక బిల్డింగ్ గోడను ఢీకొట్టిందో దాని పవర్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇక లోపలికొచ్చేసరికి ఆ సిగ్నల్ బలహీనపడి స్పీడ్ కూడా దారుణంగా పడిపోతుంది. అందుకే బయట ఉన్న స్పీడ్ మనకు లోపల రాదు. ఇప్పుడుదాకా నెట్వర్క్, పరిసరాల గురించి మాట్లాడుకున్నాం. కానీ కొన్నిసార్లు సమస్య బయట కాదు, మన చేతుల్లోనే ఉంటుంది. అదేనండి మన ఫోన్ సెట్టింగ్స్, మనం వాడుతున్న డేటా ప్లాన్. వాటికదేంటో చూద్దాం. మనమస్సలు పట్టించుకొని ఒక పెద్ద విషయముంది. అదే ఫేర్ యూసేజ్ పాలసీ, FUP. 5G హై స్పీడ్ వల్ల మనకు రోజు ఇచ్చే డేటా లిమిట్ నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కసారి ఆ లిమిట్ దాటిందా అంతే సంగతులు. మన సర్వీస్ ప్రొవైడర్ ఆటోమేటిక్గా మన స్పీడ్ని తగ్గించేస్తాడు. దీనికి సిగ్నల్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా మన డేటా ప్లాన్ పరిమితి వల్లే జరుగుతుంది. ఇంకో కామన్ మిస్టేక్, బ్యాటరీ సేవర్ మోడ్. మన ఫోన్లో ఛార్జింగ్ ఆదా చేయడానికి ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ని లిమిట్ చేస్తుంది. కొన్నిసార్లు 5Gని పూర్తిగా డిజేబుల్ కూడా చేస్తుంది. సో మీకు ఫుల్ స్పీడ్ కావాలనుకున్నప్పుడు ఈ మోడ్ ఆఫ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరే, ఇన్ని కారణాలు చూశాం కదా. మరి పరిష్కారమేంటి? మన 5G స్పీడ్ని పెంచుకోవడానికి మనం వెంటనే ఏం చేయగలమో కొన్ని సింపుల్, ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. రైట్, ఇదొక సింపుల్ 5G స్పీడ్ చెక్ లిస్ట్. ఫస్ట్, మీ ఫోన్ సెట్టింగ్స్లోకెళ్ళి నెట్వర్క్ మోడ్ 5G ఆటోలో ఉందో లేదో చూడండి. రెండోది,
ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్ సరిగా లేకపోతే కిటికీ దగ్గరికి వెళ్లి ట్రై చేయండి, తేడా మీకే తెలుస్తుంది. ఇక చివరిగా మంచి స్పీడ్ కావాలనుకున్నప్పుడు పవర్ సేవింగ్ మోడ్ని ఖచ్చితంగా ఆఫ్ చేయండి. అయితే ఈ చిట్కాలన్నీ మనకు తాత్కాలికంగానే ఉపయోగపడతాయి. ఈ సమస్యలకు అసలైన శాశ్వత పరిష్కారం ఒకటే. నెట్వర్క్ కంపెనీలు ఈ ఎన్ఎస్ఏ నుండి పూర్తిగా స్టాండలోన్ అంటే SA 5Gకి అప్గ్రేడ్ అవ్వాలి. ఆ అప్గ్రేడ్ పూర్తయినప్పుడే మనకు నిజమైన 5G వేగం అందుబాటులోకొస్తుంది. కాబట్టి ఆ అసలైన స్టాండలోన్ 5G మన దగ్గరికి వచ్చేంత వరకు మన ఫోన్ స్క్రీన్ మీద కనిపించే ఈ 5G ఐకాన్ కేవలం కంటి తుడుపు చర్యేనా, ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమేనా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. దీని గురించి ఆలోచించండి.